హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మరి వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను టాప్ మోడల్లో 7-seater వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది మహీంద్రా XUV 500 W10 డీజిల్ వెహికల్ అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 5th month రిజిస్ట్రేషన్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఏంటంటే వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే దీనికి ఏంటంటే డ్యూయల్ కీస్ అనేది అవైలబుల్ ఉంది. వెహికల్ పైన చిన్న స్క్రాచ్ కూడా లేదు. అండ్ బ్రిడ్జ్స్టోన్ టైర్స్ అనేది అవైలబుల్ ఉంది. 2 keys అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. ఎవ్రీ 10,000 kilometers షోరూమ్ కి ట్రాక్ వెళ్ళింది. అండ్ వెహికల్ ఓనర్షిప్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సో వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఏసీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో 10 airbags వెహికల్. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోండి. హెడ్ లైట్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్రంట్ షో గ్రిల్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా చూసుకోండి, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సో బండి అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్, లైట్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ. సో ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా రీసెంట్ బ్యాటరీ 2025లో బ్యాటరీ వేయించారు. అండ్ ఆప్రాన్స్ కూడా చూసుకోండి, ఆప్రాన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది, అండ్ ఒరిజినల్ బానెట్ ఉంది. అండ్ దాంతోపాటు 89,000 kilometers కి ఇది సర్వీస్ చేశారు. జస్ట్ 2,000 kilometers తిరిగింది. ఇంజన్ కంపార్ట్మెంట్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే సో ఇది వచ్చేసి ఏంటంటే 2200 cc 4-cylinder డీజిల్ మాన్యువల్ అనమాట. మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే మీకు అప్ టు 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు వచ్చేసి ఏంటంటే మీకు 14-15 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ చూసారు కదా. సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. దీనికి వచ్చేసి ఏంటంటే మీకు అలాయ్ వీల్స్ వచ్చేసి 17 inches అలాయ్ వీల్స్, అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దాంతోపాటు అలాయ్ వీల్స్ కూడా మీరు చూసుకోండి, ఆల్ డిస్క్ బ్రేక్ వెహికల్. అండ్ సైడ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇండికేటర్ అండ్ ఇక్కడ మనం కీలెస్ ఎంట్రీ. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే సో రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెడ్. సో రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఓవర్విఎమ్స్, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో మనకేంటంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్. అండ్ దాంతోపాటు మనకు లెదర్ సీట్ కవర్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. 10 airbags. సో ఇక్కడ మనకి ఏ పిల్లర్లో ఎయిర్ బ్యాగ్ చూడండి, అండ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. అండ్ దాంతోపాటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పుష్ స్టార్ట్ బటన్, 6-speed మాన్యువల్ గేర్ బాక్స్, ఆర్మ్ రెస్ట్, హ్యాండ్ బ్రేక్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే లెదర్ స్టెప్, క్రూజ్ కంట్రోల్. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్. అండ్ వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 91,000 kilometers మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ సింగిల్ ఓనర్. అండ్ దాంతోపాటు మనకు ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు చూసుకోవచ్చు మాన్యువల్, మనకి వెహికల్ మాన్యువల్ వెహికల్. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ కూడా చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ లో 3 members కానీ సో ఏసీ వెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ స్పీకర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ 3 members కానీ యాక్చువల్గా అయితే కంఫర్టబుల్ గా 4 members కూడా కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏసీ వెంట్ కూడా ఇక్కడ ఉంది చూసుకోండి. అండ్ సన్ రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, బ్రిడ్జ్స్టోన్ టైర్స్ అనేది ఉన్నాయి, అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనం చూసుకుంటే XUV 500 W10. సో XUV 500 W10
బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మహీంద్రా, అండ్ దాంతోపాటు సో రేర్ వైపరు, మనకి స్టాప్ ల్యాంప్ మహీంద్రా XF500 W10 వేరియంట్. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఏంటంటే కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు సెన్సర్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూయల్ సైలెన్సర్ ఉంది. వెహికల్స్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చు, అండర్ బాడీ. సో కంఫర్టబుల్ సీటింగ్స్ ఉంటాయి. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, 7 సీటర్ మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో చాలా బ్యూటిఫుల్ వెహికల్ అండి. ఎవరికైనా XF500 మంచి బండి కావాలనుకుంటే మాత్రం మన దగ్గరకు వచ్చేసేయండి. సో లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. డీజిల్ ఓపెనింగ్, రైట్ సైడ్ కూడా బ్రిడ్జ్స్టోన్ టైర్ ఉంది చూడండి. అండ్ మీకు దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. దాంతోపాటు మనకి టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. సో టాప్ పొజిషన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సూపర్ వెహికల్, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే సో ఈ కస్టమర్ అనే తను ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కి మనకు సర్వీస్ చేయించారు. ఇక్కడ మీరు చూసుకుంటే కీలెస్ ఎంట్రీ ఉంది. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు గ్లో బాక్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే చుట్టూ ఎయిర్ బ్యాగ్స్, సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బి పిల్లర్ ఇవ్వండి, ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్. సో సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ వ్యూ చూడండి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా మీరు చూసుకోవచ్చు, పుష్ స్టార్ట్ బటన్ కీ. అండ్ 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ సంబంధించిన ఓనర్షిప్ అయితే షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, ఇంకా కంపెనీ పేరు పైన ఉంది. అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే చాలా తక్కువ XF500 ఇంత క్వాలిటీలో మెయింటైన్ చేస్తారనమాట. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కి సర్వీస్ వెళ్ళింది. 89,000 కిలోమీటర్స్ కి సర్వీస్ అయింది. జస్ట్ బ్రాండ్ న్యూ అండ్ బ్యాటరీ కూడా కొత్తగా ఉంది. సూపర్ వెహికల్, అస్సలు మిస్ అవ్వకండి. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే 100% వీక్ ఫైనాన్స్ చేపిస్తాను, 0 డౌన్ పేమెంట్ లో ఫైనాన్స్ చేపిస్తాను. ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 9,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మోటార్స్, మాదాపూర్, హైదరాబాద్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.